Hello guys, welcome back to our channel. So notes, I hope you are doing well. So guys, in this video Lord Sri Krishna outline tutorial అనేది by using grid method ఎలా డ్రా చేయాలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో పూర్తిగా చెప్పాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ నేను యూజ్ చేసే పేపర్ వచ్చేసి బ్రూస్టో 300 GSM వాటర్ కలర్ పేపర్, సైజ్ వచ్చేసి A4 లో అయితే నేను డ్రా చేస్తున్నాను. పిక్ అయితే నేను గ్రిడ్స్ లో కన్వర్ట్ చేసేసాను. అండ్ ఓవరాల్ గా మనకి 15 rows అండ్ 10 columns అయితే వస్తాయి. అండ్ A4 సైజ్ లో వచ్చేసి 2:2 రేషియో అయితే యూజ్ చేయండి. A3 వచ్చేసరికి 3:3 రేషియో అయితే యూజ్ చేసి అయితే మార్క్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మెజర్మెంట్ అయితే డిస్ప్లే మీద అయితే ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మెజర్మెంట్ అయితే యూజ్ చేస్తూ మీరు అదే విధంగా అయితే మార్క్ చేసుకోండి. 2:2 రేషియో యూజ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కాలమ్స్ అయితే మార్క్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ రోస్ అయితే మార్క్ చేస్తాను. సో మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నౌ పాయింట్ టు పాయింట్ అయితే మ్యాచ్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేయండి. దాన్ని మీకు ఆటోమేటిక్గా గ్రిడ్స్ అయితే ఫామ్ అయిపోతాయి. సో ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎప్పుడైతే గ్రిడ్స్ అయితే డ్రా చేసేసామో ఫర్ ది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రతి బాక్స్ ని ఇండికేట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద గ్రిడ్ మెథడ్ అని. సో మన గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. సో ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ అయితే ఉంటుంది, సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. ఏ అవుట్లైన్ అయినా సరే మీరు ఐ నుంచి కనుక అవుట్లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్ అవుట్లైన్ అయితే వస్తుంది. సో ఈ పాయింట్ అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి ఏ రో ఏ కాలంలో స్టార్ట్ అవుతుందో ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను ఎక్కడ మార్క్ చేసుకోవాలనేది. సో మనకి 8th రో అండ్ 3rd కాలంలో అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ సెక్షన్ అనేది మనకి ఈ పాయింట్ నుంచి మార్క్ చేసుకుని అయితే ఐ అనేది డ్రా చేయాలి. సో ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను. సో మనకి అక్కడ 8th రో 3rd కాలం అనమాట. సో 3rd కాలంలో సో ఈ పార్ట్ అనేది ఐ పార్ట్ అనేసి ఐబ్రోస్ కాదు, సో ఐ పార్ట్ అనేది మనకి ఈ రో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అనేది అవుట్లైన్ అనేది డ్రా చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా గాయస్, నేను ఐ నుంచి అయితే అవుట్లైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మీకు కూడా అదే సజెస్ట్ చేశాను. సో నేను ఎలా డ్రా చేస్తున్నాను రిమైనింగ్ అవుట్లైన్ అనేది మీరు అందరూ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను అగైన్ 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నా గాయస్. ప్లీజ్ జల్దీ కంప్లీట్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోకి. అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్ డ్రాయింగ్ వీడియో.
సో ఫైనల్లీ అవుట్లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరు కూడా క్లియర్గా చెప్పాను అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలనేది. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇచ్చిన 100 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరు విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ నాకైతే సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.